రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది అభ్యర్థులు బరిలో దిగగా 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన 454 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. దీనికోసం ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 4 అంచెల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి సీటులో ఆ పార్టీ జెండాను ఎగరవేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ గెలిచింది 2 సార్లు మాత్రమే. 1985లో చివరిగా గెలిచింది. 2019లో ఓడినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండటం, సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనపై ప్రజల్లో సానుకూలతను విపరీతంగా పెంచాయి.